విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 జనవరి కొత్త సంవత్సరంలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము. తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. జై శ్రీరామ్ గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, జనవరి నెలలో మకర రాశి వారందరికీ ఏ విధంగా ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మకర రాశి వారికి ప్రథమార్థం అంతా కూడా బాగానే ఉంటుంది నాన్న. మొట్టమొదటి 15 రోజులంతా బాగానే ఉంటుంది. మిగిలిన 15 రోజులు బాగా లేదని చెప్పడానికి లేదు, స్లోగా వర్కౌట్ అవుతుంటుంది. ముఖ్యంగా ఆర్థికంగా మొదటి 15 రోజుల్లో సంపాదించుకునేది మిగిలిన 15 రోజులు ఖర్చు పెట్టుకోవడానికి సరిపోతుంది. ఆదాయం బాగుంటుంది. మొదటి 15 రోజులు వీళ్ళు ఊహించిన దానికంటే చాలా విశేషంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలలో కూడా తప్పనిసరిగా బంగారము, పెయింట్స్, ముఖ్యంగా ఈ మన చిల్లర దుకాణాలు ఉంటాయి కదా, రోజువారీ సామాగ్రి కోసం, ఇలాంటి వ్యాపారస్తులకు మాత్రం చాలా విశేషమైనటువంటి యోగం కనపడుతూ ఉంది. దీంట్లో ఆయిల్ వాళ్ళకి తప్పనిసరిగా, అలాగే మనం ఏదైతే కిరాణా దుకాణాలు ఉన్నాయో, కిరాణా స్టోర్స్, వీటిల్లో కొంతమంది ద్రవ్యాలు ముందుగా స్టాక్ చేసుకుని పెట్టుకుంటారు. అవి రేట్లు పెరగబోతున్నాయి కొన్ని ధాన్యాలకి, వాటికి తద్వారా ఆదాయం పెరుగుతుంది కదా ఆటోమేటిక్గా. పాత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఆదాయం 100 రూపాయలు పెట్టారు, 150 రూపాయలకి పెరిగింది, ఉన్నటువంటి సగానికి సగం పెరిగిపోయినట్టే కదా. అలాంటి లాభం పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఈ కిరాణా మర్చెంట్స్ ఇట్లాంటి వాళ్ళకి. అలాగే ఉద్యోగస్తుల వ్యవహారానికి వస్తే వీళ్ళకు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాకపోతే తోటి వారితో చిన్న చిన్న సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి, కలహాలు. అవి మానసికంగా ఎక్కువగా కుంగదీసేటువంటి పరిస్థితులు. అందులో ఈ మకర రాశి వాళ్ళకి కొంచెం సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు అంటే, రోజు మాట్లాడేటువంటి మనిషి ఏదో చిన్న మాట వల్ల మాట్లాడకపోతే వీళ్ళు ఆనందించడం మానేస్తారు. అంత ఎడిక్ట్ అయిపోతుంటారు ఎదుటి వ్యక్తులకి. కాబట్టి అలాంటివి కొంచెం మనసు మీద ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్యం దగ్గర అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి. మరీ మానసికంగా ఎక్కువగా ఆలోచన చేసినా కూడాను మన దేహపరంగా అనారోగ్య పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త. అలాగే విద్యార్థులు, వీళ్ళు తప్పనిసరిగా పాస్ అవుతారు, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. కాకపోతే వాళ్ళ మీద వాళ్ళకు ఉండేటువంటి కాన్ఫిడెన్స్ కొంచెం సల్లగిల్లుతూ ఉంటుంది. ఆ సన్నగిల్లినటువంటి భయంతో ఎగ్జామ్స్ సరిగా రాయలేమేమో అనేటువంటి భయంతో ఉంటారు. అలా భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా ధైర్యంగా మీరు చదువుకునేది మైండ్లో పెట్టుకుని పరీక్ష రాసేయండి. హ్యాపీగా మంచి మార్కులు పొందుతారు. ఉత్తీర్ణులు అయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారి వ్యవహారానికి వస్తే వీళ్ళకు కూడా మాసాంతంలో మాత్రం ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటారు రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు. వీళ్ళకి మొదటి 15 రోజులు వచ్చినటువంటి ఆదాయం సరిపోక మిగిలిన 15 రోజుల్లో ఖర్చులు అధికమయ్యి తక్కువ రేట్లకైనా ఈ ఉన్న ప్లాట్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంది. కొంచెం వేచి చూడండి. ఒక 15 రోజుల పాటు మా ప్రాణం పోయేంత పరిస్థితులు అయితే కాదు. కాబట్టి ఒక 15 రోజులు వెయిట్ చేస్తే తప్పనిసరిగా తదుపరి రోజుల్లో మళ్ళీ మీకు సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది, గ్రహస్థితి ఉంటుంది. తద్వారా వ్యాపారం వృద్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తులు ఇందాక చెప్పుకున్నాం, వాళ్ళకి కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా సెన్సిటివ్గా ఉంటారు. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకు కూడా చాలా సానుకూలంగా ఉంటుంది. 100% మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, బాగుంటుంది. అంతేకాకుండా శత్రు బాధలు పెరుగుతాయి. ముఖ్యంగా వీళ్ళు శత్రు బాధలు ఎలా ఉంటాయంటే, వీళ్ళకంటే ఉన్నతమైనటువంటి కులంలో ఉండేటువంటి వాళ్ళతో శత్రు బాధలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అందులోనూ సన్నగా, తెల్లగా, పొడుగ్గా ఉండేటువంటి వ్యక్తులతో ఎక్కువగా శత్రుత్వం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు మీకు కావాల్సినటువంటి వాళ్ళు అయిన వాళ్ళు అయితే వాళ్ళని వదులుకోవడం ఇష్టం లేనప్పుడు మితంగా మాట్లాడండి, గొడవలే ఉండవు. అంతే కదా, మౌనైన కలహం నాస్తి. మౌనంగా ఉంటే ఏ రకమైనటువంటి కలహాలు ఉండవు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంటుంది. అలాగే రైతుల విషయానికి వస్తే వీళ్ళకి పాడి పంటల విషయంలో ఏమాత్రం కూడా సమస్య లేదు నాన్న. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ కూడా చాలా ఆనందదాయకంగా చేసుకుంటారు. ఇంట్లో ఈ జనవరి మాసంలో ఒక శుభవార్త వినేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి ఈ మకర రాశి వాళ్ళకి. ఈ శుభవార్త వినడం ఎంతో కొంత మేరకు ఇంకాస్త మనశ్శాంతిని సంపాదించుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి, ఇల్లు కావచ్చు, వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, ఏ రకమైనటువంటి వ్యవహారంలో అయినా సరే ఎక్కడో చోటు నుంచి ఒక శుభవార్త మాత్రం తప్పనిసరిగా వినేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే సినీ రంగం వాళ్ళకు కూడా ఈ మకర రాశి వాళ్ళకి కొంచెం కష్టపడితే నాన్న మంచి అవకాశాలు దొరుకుతాయి.
కాకపోతే అహంకారంతో వచ్చిన అవకాశాలు చేజార్చుకునేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి కాబట్టి అహంకారపూరితమైనటువంటి భావన మానుకోండి, మంచిగా మంచి అవకాశాలు పొందుతారు. అలాగే ముఖ్యంగా ఈ డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు చూడండి, వీళ్ళకి మంచి అవార్డులు రివార్డులు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం జాగ్రత్తగా ఉన్నారా మంచి స్థానానికి వెళ్ళిపోతారు, మంచి పేరు సంపాదించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే ఈ మకర రాశిలో ఉండేటువంటి వాళ్ళకి చిన్న చిన్న వ్యవహారాలు, విదేశీ ప్రయాణాలు సానుకూలంగా ఉంటాయి, విదేశీ స్థానంలో ఉద్యోగాలు సానుకూలంగా ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళకి చిన్న చిన్న టెన్షన్స్ ఉన్నాయి కదా, 15 రోజులు మిగిలిన 15 రోజులు లాస్ట్ చివరి రోజుల్లో ఆ టెన్షన్స్ పోవడం కోసం ముఖ్యంగా మకర రాశి వారు ఏ రకమైనటువంటి పరిహారం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తేనైనా రాఘవేంద్ర స్వామి వారికి పూజ చేయండి. లేదు ఇవన్నీ కూడా కాదు, మేము గుళ్ళకు వెళ్ళలేము, పూజలు చేయలేము, మేము ఇంట్లోనే ఉంటాం అనుకునేటువంటి పరిస్థితులు వాళ్ళకి రాఘవేంద్ర స్వామి వారి శ్లోకాలు ఉంటాయి. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మవ్రతాయ చ అని ఒక శ్లోకం ఉంటుంది. ఈ శ్లోకాన్ని కనీసం రోజుకు 11 సార్లు పారాయణ చేసుకుంటూ స్వామివారికి శనగలు ఉంటాయి కదా, శనగలు నైవేద్యం పెట్టండి. కొద్దిగా నానబెట్టి, బాగా నానబెట్టి శనగలు నైవేద్యం పెట్టండి. గుగ్గిలు పెట్టండి, లేదు శనగలు నైవేద్యం పెట్టండి. ఈ శనగలు ఏం చేస్తారంటే ఆవుకు పెట్టడము, లేదంటే పక్షులకు వేయటమో చేయండి. బయట తప్పనిసరిగా అతి తొందరగా మీరు అనుకునేటువంటి పనులు ఇంకా తొందరగా పూర్తి అవడానికి అవకాశం ఉంటుంది. బాగానే ఉంది ఈ రాశి వారికి, పర్లేదు, ఇబ్బందికరంగా లేదు. పరిహారం చెప్పారు, జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. జయ శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.